నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో ఉద్యోగంలో అభద్రతాభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో, అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో అనేక మందికి ఉన్న ప్రధానమైన సమస్య ఉద్యోగంలో అభద్రతా భావం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం. ఉద్యోగంలో అభద్రతాభావం ఎక్కువగా ఉన్నప్పుడు నరసింహస్వామి వారికి ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, లేదా మీరు పుట్టిన తిథి రోజు కానీ పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటే ఉద్యోగంలో అభద్రతాభావం సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఇంటి ఆవరణలో మామిడి మొక్కను నాటి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండాలి. అలా ఇంటి ఆవరణలో మామిడి మొక్క నాటితే కూడా ఉద్యోగంలో అభద్రతాభావం సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు వీలైనప్పుడు ఒక్కసారి బెల్లంతో తయారు చేయబడినటువంటి పదార్థాలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టండి. ఇలా పంచిపెడితే నవగ్రహాల్లో సూర్యుడికి ప్రేమైంది బెల్లం కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల ఉద్యోగంలో మంచి హోదా వస్తుంది, అభద్రతాభావం నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వండి. గుమ్మడికాయ భూమండలానికి సంకేతం. ఒక్కసారి గుమ్మడికాయ దానం ఇస్తే సమస్త భూమండలాన్ని శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణుమూర్తి ఉద్యోగ కారకుడని మనకు జ్యోతిష శాస్త్రంలో చెప్పారు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఉద్యోగపరమైన అభద్రతాభావాన్ని తొలగింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా నృసింహ ద్వాదశనామ స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది. అలాగే పంచరత్న స్తోత్రాన్ని చదివినా చాలా మంచిది. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శుక్రవారం రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే కూడా ఉద్యోగపరంగా ఉన్న సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. ఉద్యోగంలో అభద్రతాభావం ఉన్నవాళ్ళు 16 శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఈ రెండు సమాన భాగాలుగా పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే 16 శుక్రవారాలు పూర్తి కాగానే తొందరలోనే అమ్మవారి అనుగ్రహం వల్ల ఉద్యోగంలో ఉన్న అభద్రతాభావం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే మామిడి మొక్క రావి చెట్టు సమీపంలో మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. రావి చెట్టు దగ్గర మామిడి మొక్క దానం ఇస్తే ఉద్యోగపరంగా ఉన్న అభద్రతాభావం నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఈశ్వరుడు హాలాహలం మింగినటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. దీనివల్ల ఉద్యోగంలో అభద్రతాభావం సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం వల్ల విశేషమైన ప్రయోజనం కలగాలంటే వేప చెట్టు, రావి చెట్టు లేని ప్రదేశంలో ఆ చెట్లను నాటండి, వాటికి నీళ్లు పోయండి. దానివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర సాయంకాలం పూట దీపం పెట్టి నవరత్న మాలికా స్తోత్రాన్ని చదివినా కూడా ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన వైశాఖ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఏకాంబరమనే వృక్షరూపంలో ఉన్న శివునికి నమస్కారం చేసుకుంటూ ఆ మూలంలో అత్యద్భుతమైన లింగం ఒకటి ఉన్నది అన్నారు ఇక్కడ. ఆ మూలంలోనే నిర్మించబడింది శివాలయం. ఆ లోపల ఉన్న శివలింగం మూలంలో ఉన్నట్టే లెక్క, ఆ మూలంలోనే ఉంది. ఆ మూలంలో ఉన్న శివుని పేరు ఏకాంబరేశ్వరుడు. ఏకాంబర మూలంలో లింగ రూపంలో ఉన్నాడు. వృక్షరూపము, లింగ రూపము 2 కనబడుతున్నాయి ఇక్కడ. ఇంకోటి మన కంటికి కనబడిన అఖండ జ్యోతి రూపం 3 కనబడాలి ఇక్కడ. వర్తతే శంకర సాక్షాత్ శ్రీమదేకామ్రనాయక ఉమయా సైకతైర్దివ్యై లింగరూపేణ నిర్మిత. చిత్రం ఏంటంటే ఈ లింగము సైకతము అంటే ఇసుకతో చేసినది అన్నారన్న, మట్టితో, ప్రధానంగా మట్టి దానితో నిర్మాణం చేసినది. అందుకే దీనికి అభిషేకం ఉండదు, అర్చన మాత్రమే చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ. ఇది అమ్మవారు తన చేతితో ప్రతిష్ఠ చేశారు ఈ లింగాన్ని మూలానికి వచ్చి అని చెప్తున్నారు ఇక్కడ. పంచభూత లింగాల్లో పృథ్వీలింగము అని చెప్పబడుతున్నది ఇది. ఎందుకంటే కంచియే మూలాధారం నుంచి మణిపూరం వరకు ఉన్న చోట చెప్పుకున్నాం కదా. మూలాధారం పృథ్వీక్షేత్రం. లలితాశాస్త్రం చదువుతారు కానీ మీ అందరికీ తెలుసు, పృథ్వీతత్వం మూలాధారం,
తర్వాత చెప్పబడుతున్నటువంటి 4 చక్రములు, మిగిలిన 4 భూతములు, విశుద్ధ చక్రం వరకు, ఆజ్ఞాచక్రం మనస్తత్వం, ఇలా చెప్తారు. కనుక పృథ్వీస్థానం మూలాధారమైనప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా మూలాధారం నుంచి మణిపూరం వరకు ఉన్న భాగమే కాంచి అఖండ మండలం అని చెప్పుకున్నాం. అక్కడ మళ్ళీ పృథ్వీలింగం ఉంది అన్న ఉదాహరణ చెప్పాలి అంటే పృథ్వీలింగం అక్కడ ఉండడంలో విశేషం ఇచ్చారండి ఇక్కడ. అలాంటి భవ్యమైన పృథ్వీలింగ రూపంలో ఉన్నాడు ఏకాంబరేశ్వర స్వామి. అక్కడ చూడ్డానికి లింగంలా కనబడతాడు. ఆ లింగం ఎలా ఉంటుందంటే కదళీ కుసుమాకృతి అన్నారు ఇక్కడ. అరటి పువ్వు ఆకారంలో ఉంటుంది అని చెప్పారు. చూసిన వాళ్ళు ఒక్కసారి మనసులో తలంచుకోవచ్చు, చూడని వాళ్ళు ఈ రూపంతో ఆ లింగాన్ని ధ్యానం చేసవచ్చు. అరటి పువ్వుని మీరు చూస్తారు కదా ఎప్పుడైనా, క్రింద ఒత్తుగా ఉండి పైకి వెళుతున్న కొద్దీ కోన్ను ఆకారంలో ఉంటుంది అది ఇక్కడ. అలా ఉన్నది కదళీ కుసుమాకృతి. అలా ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు. అందులోపల శివుడు ఎలా ఉంటాడో చూడండి. చూడ్డానికి బయటకు లింగం కనబడుతుంది, ఆ లోపల అందంగా పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే సదాశివమూర్తి హరిణాంకుశ వరాభయ విరాజిత భుజ చతుష్టయం. ఆయన రూపాన్ని మనం ధ్యానించుకోవాలి. ఇప్పుడు శివరూపాన్ని చూద్దాం. ఆ లింగంలో ఇలా ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా చూసినప్పుడు ఈ రూపాన్ని ధ్యానించండి, లేక ఇక్కడికిక్కడే ధ్యానించండి ఏకాంబరేశ్వరుణ్ణి. ఆ లింగంలో ఎలా ఉంటాడంటే హరిణ అంకుశ వర అభయ విరాజిత చతుష్టయం. 4 చేతుల్లో ఒకవైపు లేడి, మరొక వైపు అంకుశము ధరించి ఉన్నాడు. కింద 2 చేతులు వరద అభయ అస్తములతో ప్రకాశిస్తున్నాడు. తెల్లని రంగుతో ఉంటాడు శివుడు. కుంద ఇందు ధవళాకారం, మల్లె పువ్వులాగా వెన్నెల్లా మెరిసిపోతున్నాడు. నిత్య కళ్యాణ సుందరం, నిత్య పెళ్లి కొడుకుడు శివుడు. ఎప్పుడు వరుడి వేషంలో ఉంటాడు, అదొకటి. నిత్య కళ్యాణ వేషంలో ఉంటాడు. వ్యాఘ్ర చర్మము ధరించి ఉంటాడు. గజ చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుంటాడు. చక్కని విభూది రేఖలు పెట్టుకుని ఉంటాడు. త్రినేత్రాలతో భాసిస్తూ ఉంటాడు. నెలవంక ప్రకాశిస్తూ ఉన్నది. గంగాభుజగ విభ్రాజిత జటామకుట మండితం. ఆ నెలవంక ప్రకాశిస్తున్న అద్భుతమైన జటాజూటాన్ని ఒక పాము చుట్టుకుని ఉంటుంది. లోపల గంగ గలగలలాడుతూ ఉంటుంది. అలాంటి భవ్యమైన ఆ స్వామి యొక్క స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆయన్ని సేవించుకుంటూ అనేక రకాల దేవతలు ప్రకాశిస్తుంటారు. రుద్రకోటిలో ఉన్నటువంటి ప్రధానమైన శివలింగం ఇది. మిగిలినవన్నీ శివుడు ధరించిన ఇతర రూపములు. ప్రధానమైన మూల విగ్రహం లేదా మూల లింగం ఈ భవ్యమైన ఏకామ్రలింగము. ఈయన ఏకాంబరేశ్వరుడు. ఈయన ఎందుకయ్యా నిత్య కళ్యాణమూర్తిగా ఉంటాడు? అమ్మవారు ఎందుకు ప్రతిష్ఠ చేశారు? ఆ కథను చెప్తున్నారు. అమ్మవారు శివుడు కళ్ళు మూశారు కదా, ప్రళయం ఏర్పడింది. మళ్ళీ తిరిగి కళ్ళు విప్పిగానే మళ్ళీ సృష్టి వ్యక్తమైంది, చక్కగా జరుగుతోంది. ఇక్కడ అమ్మవారు చూసి ఇదేమిటయ్యే స్వామి అన్నది. ఇక్కడ నీతో సరసమాడిన ప్రమాదమే అన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే దీన్నే లీల అంటారు అన్నాడు పరమేశ్వరుడు. అంటే వాళ్ళకి ఏంటండి ఇవన్నీ అంటే వాళ్ళవి లీలలు. మన వలే ప్రవర్తిస్తున్నట్టు కనబడతారు కానీ మనలాంటి వికారాలు వారికి ఉండవు. అందుకే మనవి కర్మలు, వారివి లీలలు. మనవి కర్మలు, గట్టిగా మాట్లాడితే కర్మలు, వారివి లీలలు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ లీల అంటే భగవంతుడు చేస్తే లీల, మనం చేస్తే కర్మ. కనుక వాళ్ళు చేస్తే లీల. లీల అంటే వాళ్ళకి అవసరం లేదు కానీ చేస్తారు, ఎందుకంటే దానివల్ల లోక కళ్యాణం జరగాలి. అది ఇక్కడ ఆవిడ ఆ మాత్రం మూసి తెరవడం వల్ల జరిగిన లోక కళ్యాణం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఏది అనవసరంగా జరగదండి, ఏదో ఒక పరమార్థం ఉంటుంది. అనవసరంగా ఏదీ జరగదు. అందుకే అవన్నీ శివుడికి తెలుసు ఎందుకు జరిగిందో, మనకు తెలియదు. కానీ మనం వివరించడానికి ప్రయత్నిస్తామే, అదే అజ్ఞానం. ఏది ఎందుకు జరిగిందో మనం ఎవరైనా చెప్పడానికి తన్మే మన శివ సంకల్పమస్తు, అంత ఈశ్వర సంకల్పమే, మనది ఏమీ లేదు. ఇది ఒకటి తెలుసుకోండి. కనుక నాకేం తెలియదని తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం. ఇంకేం కావాలి ఇక్కడ? ఆ పరమేశ్వర సంకల్పం. అమ్మవారు అన్నారు, అయ్యో నీ కళ్ళు మూస్తేనే అని నీకు పాపం వచ్చిందన్నాడు. చూడండి శివుడికి. అమ్మకి పాపమా అండి? ఆవిడ పేరు తలుచుకుంటే మా పాపాలు పోతాయే, ఆవిడికి పాపం ఏంటి? ఆవిడకి పాపం అంటేనే మనకు పాపం. శివుడు అన్నాడు నీకు పాపం వచ్చిందన్నాడు. ఎందుకంటే సృష్టి గతికి నువ్వు విరోధం కల్పించావు కాబట్టి పాప ఫలం అనుభవించక తప్పదు. ఒక పని చేయి, ఈ పాపం పోగొట్టుకో అన్నాడు. ఇక్కడ పాపం పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? నువ్వు ఇప్పుడు మళ్ళీ ఒకసారి పుట్టాలి అన్నాడు. ఇక్కడ అమ్మవారు ఎన్ని మార్లు తన రూపాన్ని ప్రకటించిందో, ప్రకటించిన ప్రతిసారి శివుని వివాహం ఆడిందండి ఆవిడ. కేవలం హిమవత్పర్వత రాజపుత్రిగా పుట్టి శివుని చేపట్టడమే కాదు, భండాసుర సంహారం కోసం చిదగ్ని కుండంలోంచి ఉద్భవించింది, మళ్ళీ శివుని వివాహం ఆడింది. అంటే ఎప్పుడైనా తన రూపాన్ని ప్రకటిస్తే ఆవిడ శివునే వివాహం ఆడడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడు ఏ రూపంతో వచ్చినా శివుని పత్నినే అని చెప్పడానికి. ఇన్ని పెళ్ళిళ్ళు కావు, ఇందరు అమ్మలు లేరు, ఉన్నది ఒకే అమ్మ, ఉన్నది ఒకడే ఈశ్వరుడు. కానీ వాళ్ళు ఇన్ని మార్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లలకి చాలా పండగ, అంతే కదండి. ఎందుకంటే తల్లిదండ్రులు
పెళ్ళి పిల్లలు చూడగలరా? వాళ్ళకి షష్ఠి పూర్తో ఏదో జరిగినప్పుడు చూసి ఆనందిస్తూ ఉంటారు అంతే. మహా అయితే ఒక మానవుడు తన పిల్లలకి షష్ఠి పూర్తప్పుడు పెళ్లి చూపించగలడు. ఎన్ని చూపిస్తాడండి? మా శివుడు అలా కాదు. తన పిల్లలు ముచ్చట తీర్చడం కోసం ఎన్ని మార్లైనా వాళ్ళ ఆవిడ్ని మరొక రూపంతో రమ్మంటాడు. వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు అదో ముచ్చట. అందుకే నిత్య పెళ్లి కొడుకు ఆయన. అదే కళ్యాణ సుందరమూర్తి అని చెప్తున్నారు ఇక్కడ. రమ్యమైన కథ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. పైగా కొందరు భక్తులు కోరుకున్నట్ట ఏమిటంటే, అప్పుడు నీ పార్వతీ కళ్యాణం చూడలేదని. వాళ్ళని అనుగ్రహించడానికి కోసం ఇంత కథ. ఈ మధ్యలో ఎన్ని లీలలు చేయబోతున్నాడో మనకు అర్థం కావట్లేదు. మొత్తానికి నీకు పాపం వచ్చింది వెళ్ళని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటి? అమ్మవారికి పాపం ఏమిటి అంటే, అమ్మవారికి పాపం అంటదు, కానీ పాపం అంటినట్లు, ఆ పాపం పోగొట్టుకోవడానికి శివక్షేత్ర యాత్రలు చేసినట్లు ఆవిడ లేరు చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే, పెద్దవాళ్ళైనా సరే సృష్టి శాసనాన్ని గౌరవిస్తారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సృష్టిలో ఒక శాసనం ఉంది. కూడని పని చేస్తే అది పాపం. అది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే, ఇతర జన్మల్లో నువ్వు చేసిన పాపాలు కడుక్కోవడానికి అవకాశం మానవ జన్మ. కనుక మానవ జన్మ వచ్చాక మనం తగిన సంస్కారములు పొంది నిత్య నైమిత్తికాది కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తే ఈ జన్మ శుద్ధమై మనం ముక్తిని పొందగలం. అందుకే మానవ జన్మ అందుకొచ్చింది. అలా ఎప్పటికప్పుడు మనం ఒక తప్పు చేసామని తెలిసాక ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. మనకు పాపం అంటుతుంది కనుక. కానీ భగవంతుడికి అంటదు, అమ్మవారికి అంటదు. అయినా ఎందుకు చేస్తున్నారంటే, సృష్టి శాసనాన్ని మేము కూడా అనుసరిస్తాం, అంటినా అంటకపోయినా. అక్కడున్న గంగా తీరంలో ఇసుక, గొడుగు ఇవి తీసుకుని బయలుదేరింది అమ్మవారు. ఆ వెళుతున్న తల్లిని నమస్కరించుకుందా 8 ఏళ్ల అమ్మాయి ఇవన్నీ తీసుకుని బయలుదేరుతుందండి. గొడుగు మొదలైనవన్నీ తీసుకుని, చేతిలో కమండలంలో గంగ, మరొక చేతిలో మరికొన్ని వస్తువులు, ఇవన్నీ పట్టుకుని కాశీ క్షేత్రానికి చేరుకుంది. అక్కడికి వచ్చేటప్పటికీ కాశీలో 12 ఏళ్ల బట్టి కరువు ఉంది. అక్కడ భయంకరమైన కరువు. ఈ తల్లి ప్రవేశించగానే ఆ కరువు కాటకాలన్నీ తొలగిపోయి అందరికీ అఖండమైన అన్నములు లభించి సమృద్ధి ఏర్పడింది. ఆవిడే కాశీ అన్నపూర్ణ. ఆ రూపంతో అమ్మవారు అక్కడ వెలసి ఉన్నారు. అక్కడ నుంచి ఆ తల్లి మళ్ళీ బయలుదేరింది. అంటే అన్నపూర్ణ అక్కడ లేదని కాదు అర్థం. అక్కడ ఆ తల్లి వచ్చి అనుగ్రహించి ఒక రూపంతో అక్కడ ఉంటూ మళ్ళీ తన రూపంతో తాను బయలుదేరి వచ్చింది. తిన్నగా వచ్చేటప్పటికల్లా ఆ చెప్పిన చోటు ప్రకారంగా ఒక మామిడి చెట్టు, అదేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు మొదట్లో ఒక వ్యాఘ్రాసనం పరచబడి ఉంది. అక్కడ ఒక సోమసూత్రం ఉన్నది, ఒక కుండ ఉన్నది, జపమాల ఉన్నది, అలాగే బిల్వమాల ఉన్నది, నాగాభరణాలు, ఛత్రము, త్రిశూలము, యోగదండము, ఒక 2 యువతులు ఉన్నారు. అంటే ఇవిడు వస్తే సహకరించడానికి పరిచారకులుగా అప్పటికే సిద్ధమై ఉన్నారు. ఒక చిలుక రూపం ధరించి ఒక దివ్యశక్తి అక్కడ భాషిస్తున్నది. అలాగే దీపాలు ఘటములతో కూడి ఉన్నాయి. అంటే ఘటదీపం అని చెప్పబడుతూ దీపముల్లో ఒక రకములు ఉన్నాయి. ఆ ఒక రకమైనటువంటి ఆ ఘటద్వయ దీపములు అక్కడ ఉన్నాయి. అగ్నిహోత్రం రగులుతున్నది. ఒక ఆవు ఉంది అక్కడ. ఎన్నున్నాయో పరిశీలించండి. అక్కడక తప్తముద్గము, సాంకురం తప్తముద్గమం. ఎంత అందమైన మాట చెప్తున్నారు. సాంకురం తప్తముద్గం అంటే మొలకెత్తిన పెసరి గింజ వేయించి అక్కడ ఉంది. ఇక్కడ దాన్ని నైవేద్యం పెట్టాలి శివలింగానికి. ఏమిటో ఆ పరమార్థం చూడండి. ఇక్కడ మొలకెత్తిన పెసరి గింజ వేయించబడి అక్కడ ఉంది. ఇక్కడ అది నైవేద్యం పెట్టాలి. ఇవన్నీ అక్కడ ఉంటాయి. అలాంటి చోటుకు వెళ్ళి నన్ను ఆరాధించిన శివుడు చెప్పాడు. ఇక్కడికి రాగానే ఇవన్నీ శివుడు చెప్పినవి కనబడ్డాయి. వెంటనే ఆ తల్లి అక్కడ కూర్చొని ఆ అమ్మాయి జగదంబ కాత్యాయని సైకతంతో శివలింగాన్ని ఏర్పాటు చేసింది ఆ మూలంలో. అప్పుడు ఆ పక్కనున్న యువతులు ఆవిడికి పూజలో సహకరిస్తున్నారు, తపస్సుకు సహకరిస్తున్నారు. వారిద్దరి పేర్లు జయ, విజయ అనబడేటువంటి 2 శక్తులు. అమ్మవారు హిమవత్పర్వత రాజపుత్రిగా వచ్చినప్పుడు వాళ్ళే జరిగెత్తులు. ఇప్పుడు అమ్మవారు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు ముందే సిద్ధంగా ఉన్నారు అమ్మవారిని పరిచర్య చేయడానికి. వాళ్ళు ఉభయులు పరిచర్యలు చేస్తూ ఉంటే అమ్మవారు అక్కడ శివారాధన చేసుకుంటున్నారు. స్వస్తి. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्।
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:46. తిథి చతుర్దశి మధ్యాహ్నం 1:57 వరకు. నక్షత్రం కృత్తిక ఉదయం 8:43 వరకు. వర్జం రాత్రి 2:42 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:41 వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల నుంచి 7:48 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌరుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం రోజున మనం హయగ్రీవునికి ఆరాధన చేయడం ద్వారా, పిల్లల చేత పూజ చేయించడం ద్వారా, హయగ్రీవ నామాన్ని జపించడం ద్వారా విద్యను సద్వినియోగం చేసేటువంటి వారుగా మన పిల్లలు తయారవుతారు. సమాజానికి పనికొచ్చేటువంటి వారుగా, ఉత్తమ పౌరులుగా వారిని మనం తీర్చిదిద్దగలుగుతాం. ఈ హయగ్రీవ ఆరాధన ఆ విధంగా ఉపకరిస్తుంది. అలాగే బుధవారం రోజున శ్రీరామచంద్రుడిని ఆరాధించడం ద్వారా మన పిల్లలు ఉత్తమ పౌరులుగా, సమాజానికి ఉపకరించేటువంటి వారుగా తయారవుతారు. అలాగే బాలరామాయణం అని రామాయణంలో మొదటి సర్గ అనమాట. దానికి సంక్షేప రామాయణం అని కూడా పేరు. దాన్ని మనం పిల్లల చేత పారాయణ చేయించడం ద్వారా వారిలో సద్బుద్ధులు కలిగి సమాజానికి ఉపకరించేటువంటి వారుగా వాళ్ళు తయారవుతారు, ఆదర్శమూర్తులుగా ఉంటారు. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం గల వారిని భయం, నిరాశ దరిచేరవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. కలవు చండీ వినాయక అని చెప్పేసి శాస్త్రం. బుధవారం నాడు గణపతిని గనక ఎరుపు రంగు పుష్పాలతో పూజించి రాగులు కలిపినటువంటి అన్నాన్ని నివేదనగా నివేదించి ఆ ప్రసాదాన్ని గనక ఎవరైతే స్వీకరిస్తారో 10 మందికి పంచుతారో ఆ స్వీకరించిన వ్యక్తులకు రుణబాధలు అనేటువంటివి తొలగిపోతాయి. రుణగ్రస్త విమోచన కోసం బుధవారం నాడు ఈ విధి విధానాన్ని ఎవరైనా సరే పాటించుకోవచ్చు. ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించడానికి కూడాను ఈ విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది సుమా. గణపతి ఆలయాన్ని బుధవారం నాడు దర్శించి ఉత్తర దిక్కులో ఒక తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపినటువంటి అక్షంతలతో పూజ చేస్తూ ఓం గం నమః అని చెప్పేసి కనుక ఎవరైతే జపం చేస్తారో ఉద్యోగం రాని వారికి ఉద్యోగం సంప్రాప్తమవుతుంది. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అంటోంది శాస్త్రం. అంత గొప్ప విశేషం ఈ గణపతి మంత్రంలో దాగిన పరమార్థం, గణపతి ఆరాధనలో దాగినటువంటి గొప్ప లక్షణం. బుధవారం గణపతి ఆలయంలో గనక స్వామికి పానకంతో కనుక అభిషేకం ఎవరైతే నిర్వహించుకుంటారో వారికి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అంటోంది శాస్త్రం. గణపతి మహాపురాణం ఈ విధి విధానాన్ని మనకు తెలియజేసింది. అందుచేత పానకంతో గణపతిని బుధవారం నాడు అభిషేకం చేయించినట్లయితే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలతో మీరు బాధపడుతున్నట్లయితే చందనం కలిపినటువంటి నీటితో చందనాభిషేకాన్ని ఆచరించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి
బయలుపడటానికి ఆ యొక్క ఆరోగ్య తత్వంలో గణపతి దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదింపచేసి తీరతాడు. గణపతి ఆలయాన్ని సందర్శించినప్పుడు తప్పనిసరిగా ప్రదక్షిణాల అనంతరం గుంజిళ్ళు మాత్రం తీయటం మరిచిపోకండి. గుంజిళ్ళు గనక తీసినట్లయితే సర్వ విధములైనటువంటి జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలు చేస్తాడు ఆ యొక్క స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుడు. సర్వే జనా సుఖినో భవంతు. పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన. సనాతన ధర్మానికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంది. మీరు చూడండి, తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా, ఎంతో అందంగా పెళ్లి ప్రయత్నం అంతా చేస్తాడు. పెళ్ళి అయిపోతుంది, అప్పగింతలు వస్తాయి, బావురుమని ఏడుస్తాడు. ఎంత మగవాడు కూడా, ఆడది ఏడుస్తుంది కన్న తల్లి. ఇంత ఏడ్చి ఇంత బాధపడుతూ విడిచిపెట్టలేక ఆడపిల్లని విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టుతున్నది ఆడపిల్లని, కానీ ఇంకా తన కడుపున పుట్టిన కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, తన భార్య తనకుంది, తన ఊళ్ళో తనున్నాడు, తన ఇంట్లో తనున్నాడు, తన వారి మధ్య తనున్నాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను కోరుకున్నది తినగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలడు. ఒక ఆడపిల్ల, తన వారన్న వారెవ్వరూ లేరు, అత్తగారెవరో తెలియదు, మామగారెవరో తెలియదు, ఆడబడుచు తెలియదు, తోడికోడళ్ళు తెలియరు, ఊరు తెలియదు, భాష తెలియదు, ఒక్క వ్యక్తి పరిచయం లేరు. అసలు తన భర్త అని నిన్న రాత్రి తాళి కట్టిన వ్యక్తితో కూడా పరిచయం లేదు. కానీ ఏమి ఔదార్యం ఈ జాతిలో స్త్రీది! చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో! ఏముందని వెళ్ళిపోయింది? ఎవరున్నారని వెళ్ళిపోయింది? ఎవరి నిర్ణయం అని వెళ్ళిపోయింది? నిర్ణయం అని వెళ్ళిపోలేదు. ఆయన తన భర్త, తన దైవం, ఇక తన జీవితం ఆయన చేతిలోనే తెల్లవారిపోవాలి అంతే, వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీ తత్వాన్ని సీతమ్మ యందు పండించారు వాల్మీకి మహర్షి. అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నారు, ఒక్కటే కారణం, ఆయన తన భర్త. ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు. జీవితాంతం అంతే సీతమ్మకి తెలిసి ఉన్నది. అందుకే సీతమ్మ లాంటి తల్లి, సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు. మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి. అబ్బా, ఇల్లాలుగా ఆ దాంపత్యం, ఆ పాతివ్రత్యం, ఏమి సహనం, ఏమి మర్యాద! సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు. అంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళిపోయింది. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. మహర్షి చెప్పినటువంటి శ్లోకం అసలు కొత్తగా పెళ్ళి అవ్వలసిన వాళ్ళు తెలుసుకుంటే ఎంత ఆనందపడతారో, జీవితం ఇలా పండాలన్నమాట అనుకుంటారు. ఆయన అంటారు, తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే. ఆమె ఆయన హృదయమునందు స్థానము సంపాదించుకుంది. ఎలా? అనువర్తించి. అనువర్తించి అంటే ఆమె నీడ అయిపోయింది ఆయనకి. ఒక్క 4 రోజులలో ఆమె తెలుసుకుంది ఆయన అభిరుచులు ఇవి, ఆయన కోరికలు ఇలా ఉంటాయి, ఆయన నడవడి ఇలా ఉంటుంది. రాముడు పరమధర్మాత్ముడు, సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానం చేసి సంధ్య మారుస్తాడు. కాబట్టి అంతకన్నా ముందు నిద్ర లేవడం అలవాటు చేసేసుకుంది అంతే ఆవిడ. శ్రీకాళహస్తిలో ముందు కాళహస్తీశ్వరుడికి అభిషేకం చేయించారు, జ్ఞానప్రసూనాంబకు అభిషేకం చేయిస్తారు. ఎందుకంటే ఒక ఇల్లాలుగా ముందు తాను స్నానం చేసి భర్తకు అమర్చాలి. ఆదర్శ గృహిణిగా నిలబడుతుంది ఆ తల్లి. అలా ప్రతి చిన్న విషయంలో భర్తని అనుగమించింది ఆవిడ.
అనుగమించిన కారణం చేత ఏమైపోయింది అంటే మహర్షి అన్నారు, ఆఖ్యాతి హృదయం హృదా. వాళ్ళు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం వాళ్ళకి కలగలేదు. అంటే ఆయన పూజ ఎలా చేసుకుంటాడో, పూజలో ఎక్కడెక్కడ ఏ సంబారాలు వాడుకుంటాడో అందులో ఒక్క సంబారం కూడా తక్కువ రాదు. పూజ ఆవిడ చేస్తుంది, ఆవిడ కాదు, రాముడు చేస్తాడు. పూజ చేసేది రాముడు, పూజకు అందించేది ఏర్పాటు చేసేది సీతమ్మ. ఎవరి హృదయాన్ని బట్టి? తన హృదయాన్ని బట్టి రాముడి పూజ కాదు, రాముడి పూజని బట్టి సీతమ్మ అమరిక. మీరు ఆ విషయం గమనించాలి. ఎంత అందమైనటువంటి ఏర్పాటులో ఆవిడ పెడుతుందంటే, ఆయన ఉపచారాలు చెయ్యడానికి వీలైన రీతిలో ఆయా పదార్థములను వరుసక్రమంలో పెట్టి ఉంచేస్తుంది. అంటే రాముడు ఇప్పుడు ఈ అవసరంలో ఉంటాడు, ఆయన సీత అని పిలవక్కర్లేదు, ఆయన ఈ అవసరంలో ఉంటాడు ఆవిడ తెలుసుకుంటుంది, ఆవిడ అమర్చేస్తుంది దాన్ని. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనే దాని ఉద్దేశ్యం, మాట్లాడుకో అక్కర్లేని పరిస్థితి వచ్చింది. ఎందుకని? ఒకళ్ళ మీదకొకళ్ళకి కోపం వచ్చి మాట్లాడుకోక కాదు, అసలు ఒకరి హృదయాలు ఒకరికి మారిపోయి అవతల వారి అవసరాల్ని యువతల వారు తెలుసుకుంటారు. తెలుసుకుని అన్నీ జరిగిపోతుంటాయి. జరిగిపోతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటుంటాయి. ఎంత సంతోషపడిపోతుంటాడో రాముడు, ఎంత గొప్పగా పెట్టేసింది, అన్నీ అయిపోయాయి చక్కగాను అని. ఆమె విషయంలో ఆయన అంతే. సీతమ్మ హృదయంలో ఏముందో రాముడు అంత బాగా తెలుసుకుంటాడు. తెలుసుకుని సీత ఇలా చెయ్యి అంటాడు. అంత గొప్పగా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం ఎప్పుడో ఏదో చాలా విశేషమైనదైతే తప్ప అసలు అవసరం లేదు. ఇది మాట్లాడుకోవడానికి వాళ్ళకి సందర్భం లేక కాదు, మాట్లాడుకోలేక కాదు, మాట్లాడుకోవడానికి విముఖులై కాదు, మాట్లాడుకోవలసినంత అవసరం లేనంతగా హృదయ మార్పిడి జరిగిపోయింది. అంటే ఒకరి మనసులు ఒకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అది దాంపత్యం. మహర్షి వాళ్ళ దాంపత్యం అంత గొప్పది అని చెప్పరు, వాళ్ళు అలా ఉంటారు అని చెప్తారు. నువ్వు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తావా? చేయగలిగితే సీతారాముల్లో ఉండే ప్రయత్నం. అది భార్యాభర్తలంటే అంత అందంగా ఉంటుంది. ఎంత అందంగానో అర్థం చేసుకుని, అంత అర్థం చేసుకుని ప్రవర్తించగలిగినటువంటి ఆ స్థితి ఉన్నదే, అది చాలా చాలా గొప్ప దాంపత్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సచ్చిదానందరూపే త్వం సచ్చిదానందరూపే త్వం మూల ప్రకృతి రూపిణి మూల ప్రకృతి రూపిణి సర్వమంగళ రూపే చ సర్వమంగళ రూపే చ సర్వమంగళ రూపే చ సర్వమంగళ రూపే చ ప్రసన్న భవ సుందరి ప్రసన్న భవ సుందరి సర్వస్య సర్వస్వరూపే విప్రాణ సర్వస్వరూపే విప్రాణ సర్వస్వరూపే విప్రాణ సర్వస్వరూపే విప్రాణ మంత్రసార మంత్రసార మంత్రసార
సారే మంత్ర సారే పరాత్పరే మంత్ర సారే పరాత్పరే సుఖదే సుఖదే మోక్షదే దేవి సుఖదే మోక్షదే దేవి దేవి ప్రసన్న భవసుందరి ప్రసన్న భవసుందరి ప్రసన్న భవసుందరి ప్రసన్న ఆ ఆ ఆ ఆ అని ప్రార్థించాలి. ఆ తల్లి ఎట్లా ఉంటుందంటే కాగి బంగారంలాగా ఉంటుందట. మీరు చూడలేదు కాగి బంగారం అంటే, కాకి బంగారం చూడలేదు మీరు. కాగిన బంగారం వర్ణం కలది, దాన్ని కాకి బంగారం కూడా అంటారు. దాన్ని కాగిన బంగారం వర్ణం కలది. బ్రహ్మ తేజస్సును ఇస్తుంది. సర్వభూషాలంకృత శాంతస్వరూపిణి వేదమాత ఆ తల్లికి పాద్యాన్ని ఇచ్చి గరిక పూలతో చిగుళ్ళతో శంఖ జలంతో అర్ఘ్యం ఇవ్వాలి, షోడశోపచార పూజ చేయాలి అని వ్రత విధానాన్ని నిత్యము చేయాలి. దీన్ని ఆ రాజును ఆశీర్వదించి పరాశరముని వెళ్ళిపోయాడు. పరాశరముని చెప్పినటువంటిది పరాశర సంహితలో కూడా చెప్పుకొని వస్తారు. దీన్ని పరాశరముని చెప్పింది. కొన్ని పురాణాల్లో కూడా చెప్తారు. గాయత్రి మంత్ర జపము దాని వ్రతమంత అద్భుతమైనటువంటి మంత్రం ఇంక లేదు ప్రపంచంలో. తల్లి కన్నా మిగలైనటువంటి అమ్మ ప్రపంచంలో లేదు. మంత్రానికన్నా మిగలైన మహామంత్రము గాయత్రి మంత్రము. మహాత్యంత సులభమైన మంత్రము రామమంత్రము చెప్పారు. రాజు ఆ ప్రకారంగానే సావిత్రీదేవిని ఆరాధించాడు. సావిత్రి స్తోత్రాన్ని పఠించాడు. అమ్మవారు ఆయనకు ప్రత్యక్షమై, రాజా, నువ్వు నీ భార్య ఏమి కోరుకుంటున్నారో నాకు తెలుసు. నీ భార్య కూతురు కావాలని, నువ్వు కొడుకు కావాలని కోరుకుంటున్నారు. మీ ఇద్దరి కోరికలు తీరుతాయని వరమిచ్చి మాయమైంది. కొన్నాళ్లకు మాలతి అశ్వపతి దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకు వారు సావిత్రి అని అమ్మవారి పేరే పెట్టి పెంచారు. సావిత్రి పెరిగి పెద్దదైంది. ఆమెకు తుమచేసునుడు కుమారుడైనటువంటి సత్యవంతుడితో పెళ్లి జరిగింది. సత్యవంతుడు పేరుకు తగ్గట్టుగానే సత్యశీలుడు. ఒకనాడు సత్యవంతుడు తండ్రి ఆజ్ఞ మేరకు పళ్ళు కట్టల కోసమని అడవికి వెళ్ళి చెట్టెక్కాడు. అప్పుడు దైవయోగంతో సావిత్రి కూడా సత్యవంతుడితో పాటే ఉంది, కూడా అక్కడే ఉంది. ఇంతలో విధి వక్రించింది. చెట్టు మీద ఉన్నటువంటి సత్యవంతుడు డబ్బున పాము కరిచి కింద పడి ప్రాణాలు వదిలాడు. అప్పుడు అక్కడికి యముడే స్వయంగా వచ్చి అంగుష్ట మాత్ర పురుషుడైనటువంటి అతని ప్రాణ శరీరాన్ని తీసుకొని పోతుండగా సావిత్రీదేవి యోగబలంతో శరీరంతోనే ఆయనను వెంబడించింది. సావిత్రీదేవి అంగుష్ట మాత్రంతో ఉండినటువంటి జీవి. దాన్ని మీరేమంటారో పరమాత్మ అంటారు, ఆత్మ అంటారు, జీవాత్మ అంటారు, మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి. అంగుష్ట మాత్రంతో వెళుతూ ఉన్నది. యమధర్మరాజు ఆ తల్లి యోగ బలానికి ఆశ్చర్యపోయి, అమ్మా, ఈతడికి ఆయస్సు తీరిపోయింది కనుక నేను తీసుకొని వెళుతున్నాను. నువ్వు ఈ దేహంతో నా నగరానికి రాలేవు కనుక ఈ పంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి, ఈ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టు, నాతో రా. సత్యవంతుడు తన కర్మఫలాన్ని అనుభవించటానికే నా ఇంటికి వస్తున్నాడు. జీవులన్నీ కర్మతోనే పుట్టి కర్మతోనే నశిస్తున్నాయి. తల్లి, సుఖదుఖాలు శోకమోహాలు కర్మతోనే కలుగుతున్నాయి.
కర్మ వల్లే ఒక్కొక్కడు ఒక్కొక్క పదవిని అలంకరిస్తున్నాడు. కర్మ వల్లే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ప్రాణాన్ని వదులుతున్నాడు. వాళ్ళ కర్మానుసారంగా అక్కడికి అయిపోతుంది. దుఃఖాన్ని విడిచిపెట్టు, మోహాన్ని వదిలి తిరిగి వెళ్ళు అన్నాడు. అప్పుడు సావిత్రి ఇలా అడిగింది, కర్మ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, దానికి కారణమేది అని మొదలైనటువంటి అనేక ప్రశ్నలు, ఆధ్యాత్మిక ప్రశ్నలు అడిగింది. యమధర్మరాజు ఇలా బోధించాడు, దీన్ని బాగా వినండి. మనకు వచ్చే ప్రశ్నలంతా సావిత్రిదేవికి వచ్చింది. యముడితో తన యొక్క సందేహాలను తీర్చుకుంటూ ఉన్నది. మనం కూడా అట్లనే మనకు సందేహాలు దండుకున్నాయి. నచికేతుడికి కూడా అదే విధమైన సందేహాలు ఉండింది. యముడితో తీర్చుకున్నాడు. నచికేతుడు తండ్రి యముడికి ఇచ్చానన్నాడు యజ్ఞంలో. ఆ నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళాడు, యముడితో వాగ్వాదం పడ్డాడు. అదే విధమైనటువంటి ఒక చిత్రం ఇక్కడ జరుగుతున్నది. తల్లి, వేదంలో అందరికీ తగిన కర్మలు చెప్పబడ్డాయి. వాటిని ఆచరించినట్లయితే కర్మలు శుభాలను చేకూరుస్తాయి. వేదం చెప్పని కర్మలను ఆచరిస్తే అశుభాలు కలిగిస్తాయి. ఫలం కోరుకోకుండా చేసే కర్మను నిర్మూలిస్తుంది. అది పరమభక్తిని కలిగిస్తుంది. దానితో బ్రహ్మభావం కలుగుతుంది. అతడు ముక్తుడవుతాడు. సగుణ నిర్గుణాలని భక్తి రెండు విధాలు. నిర్గుణం ముక్తిని, సగుణం హరి సారూప్యాన్ని ఇస్తుంది. కర్మ బీజాల ఫలమిచ్చేవాడు భగవంతుడే. భగవంతుడు కర్మ ప్రకృతులకు అతీతుడు. ఆయనకు పరాప్రకృతి కారణమై ఉంది. ఆ భగవంతుడు పరాప్రకృతి అమ్మవారు. పరాప్రకృతి భగవంతుడు సృష్టి స్థితి లయాలను చేస్తాడు. ఈ దేహము నశ్వరమైనది. ఈ సృష్టికి పంచభూతాలు మూల కారణాలు. దేహి కర్మలు చేసేవాడు, అంతర్యామి కర్మలను అనుభవించేవాడు. సుఖదుఖాలే భోగ్యాలు. ఇవి పరమేశ్వర వైభవంలోని భేదాలు. నిష్కృతి అంటే ముక్తి అని భావం. సత్యాసత్యాల భేదం తెలుసుకోవటమే జ్ఞానం. విషయాలే వాసనలకు మూలాలు. వివేచనా శక్తి అనబడేటువంటి బుద్ధియే జ్ఞానానికి బీజం. బాగా తెలుసుకోండి. ప్రాణవాయువు ప్రాణాయామంతో బలాన్ని చేకూరుస్తుంది. మనస్సే కర్మలను ప్రేరేపిస్తుంది. అది చంచలమైనది మనస్సు. ఇంద్రియ విషయాలను చేరినప్పుడు అది దుఃఖాలను కలిగించి శత్రువు అవుతుంది. మనస్సు సత్కార్యాలను ప్రోత్సహించినప్పుడు అది సుఖాలను కలిగించి మిత్రుడవుతుంది. ఇంద్రియాలకు సూర్యుడు, వాయువు, భూమి, బ్రహ్మ మొదలైన వారు అధిదేవతలు. ఈ ప్రాణదేహాలను ధరించేవాడే జీవుడు. బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. పరబ్రహ్మ అనేటువంటి పిలువబడే సర్వవ్యాపకుడు, మోక్ష స్వరూపుడు, ప్రకృతికి అతీతుడు, సర్వ కారణుడు కూడా అయినవాడే పరమాత్మ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓ సావిత్రి, నువ్వు అడిగినవన్నీ చెప్పాను కదా, ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు. యమధర్మరాజు సావిత్రిదేవి, ఓ దేవా, యమధర్మరాజు అట్లా అంటూనే సావిత్రిదేవి అని, దేవా కర్మఫలాల గురించి చెప్పు అని అడిగింది. అక్కడికి వదలలేదు ఆవిడ. యమధర్మరాజు ఆవిడ ప్రశ్నలకు విస్తుపోయాడు. ఆవిడ ఎప్పటికీ విడవకపోయేసరికి ఇక తప్పేది లేక ఇలా చెప్పాడు. తల్లి, నువ్వు వయస్సులో చాలా చిన్నదానివైనా జ్ఞానులు అడిగే పెద్ద పెద్ద ప్రశ్నలను అడుగుతున్నావు. దీనికి కూడా కారణం లేకపోలేదు. మీ నాన్నగారు సావిత్రిదేవి వరం వల్ల నిన్ను పొందాడు. నువ్వు సావిత్రి కళతో జన్మించిన దానివి. నువ్వు నీ ప్రశ్నలతో నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. విష్ణువుతో లక్ష్మిలాగా, శివుడితో పార్వతీలాగా నువ్వు నీ భర్త అయినటువంటి సత్యవతుడితో కలిసి సౌభాగ్యవతిగా ఉండు అనే వరమిస్తున్నాను. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని ఆమె భర్తకి మెచ్చి వరాలిచ్చి, ఆ భక్తికి మెచ్చాడు, వరాలు ఇచ్చేశాడు. యముడు నోరు జారాడు. అప్పుడు సావిత్రి, మహాత్మా, నా భర్త అయినటువంటి సత్యవంతుడి వల్ల నాకు 100 పుత్రులు పుట్టాలి. నా తండ్రికి కూడా 100 పుత్రులు లేరు, 100 పుత్రులు కలగాలి. అప్పుడు వరం ఇచ్చారు కదా, ఈ 2 పుడతారని. ఒకటే పుట్టింది ఇన్ని రోజులైనా కూడా. ఇప్పుడు చూడండి, నా మామకు కళ్ళు కనిపించాలి, మామకు కళ్ళు లేవు, కళ్ళు కనిపించాడు. అతడికి తిరిగి రాజ్యప్రాప్తి కావాలి. 1,00,000 ఏళ్ళు గడిచిన తర్వాత నేను నా భర్త వైకుంఠానికి చేరాలి.
నాకు జీవుల కర్మఫలాల గురించి తెలుసుకోవాలని ఉంది, ఈ సంసారాన్ని దాటాలని కూడా ఉంది, దయచేసి ఉపదేశించు అని ప్రశ్నలతో నేను సంసారానికి భయపడను, మనుష్య లోకంలో ఉండటానికి నేను ఉండాలా, ఇక్కడ 100 పుత్రులు కనాలా, నానా కష్ట యాతనలు పడాలా, నేను కర్మాన్ని గురించి తెలుసుకోవాలా. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న. దయచేసి ఉపదేశించు అని అడిగింది. ఆ ప్రశ్నలతో కోరికలు కలిపి అడిగింది కూడా. అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్పాడు, తల్లి నీ కోరికలు తీరుతాయి. అసలు భారతదేశంలో మానవ జన్మ లభించడమే దుర్లభం. కోరిక గల సకాముడు యజ్ఞయాగాదులు ఆచరిస్తూ తనకు కానీ లోకానికి కానీ శుభం కలగాలని కోరుకోవాలి. లోకానికి ఉపయోగపడే పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. కోర్కెలేని నిష్కాముడు గొప్పవాడు. అతడు భగవంతుణ్ణి కీర్తిస్తూ బ్రహ్మం మీదే మనస్సు నిలిపి ఉంచుతాడు. అటువంటి నిష్కాములు చాలా అరుదుగా ఉంటారు. నిష్కామ భావనతో జగన్మాతను ఆరాధించే వారు మణిద్వీప నివాసి అవుతారు. అతడికి పునరావృత్తి అంటే మళ్ళీ జన్మే ఉండదు వాళ్లకు అన్నాడు. అప్పుడు సావిత్రిదేవి, ఓ దేవా, పుణ్యవంతులైన సత్పురుషులు ఏ కర్మ చేత స్వర్గాన్ని పొందుతారో చెప్పు అని అడిగింది. మళ్ళీ వదల్లేదు. అప్పుడు యముడు అన్నదానము, గోదానము, ఎందుకంటే ఆవిడ భూలోకంలో ఉండాలి కాబట్టి భూలోకంలో చేసే వ్రతాలు అడిగింది. భూదానము, గోదానము, వస్త్రదానము, విద్యాదానము, దీపదానము, చాలా ముఖ్యమైనది దీపదానం, మొదలైనటువంటి దానాల గురించి చెప్పి వాటితో స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. హరినామ సంకీర్తనతో జీవుడు మృత్యువును దాటుతాడు, స్వర్గాన్ని పొందుతాడు. దేవాలయాలు కట్టించి దేవాలయాలకు సహాయపడి అక్కడి నిత్యోత్సవాలు జరపటంతో స్వర్గం దక్కుతుంది. తల్లి, శ్రీమాతను ఉద్దేశించి చేసే దానం గొప్పది. ఎటువంటి వారికైనా పూర్వజన్మ ఉండవచ్చామో కానీ అమ్మవారి భక్తులకు మాత్రం పునర్జన్మ ఉండదు. మణిద్వీపంలో ఉండేటువంటి భక్తులు ఎందరెందరో పుట్టిపోవటాన్ని చూస్తున్నారు. వాళ్ళంతా కూడా అక్కడే ఉండిపోతారు మణిద్వీపంలో. ఆ బ్రహ్మలు, వాళ్ళందరూ బ్రాహ్మణులు బ్రహ్మలు అని అంటాం. వాళ్ళంతా చూస్తూ ఉన్నారట, మళ్ళీ రారు, వాళ్లకు కిందికి రారు. దేవీ భక్త ననశ్యంతి, దేవీ భక్త ననశ్యంతి, జన్మ మృత్యు జరాహరాహ, జన్మ మృత్యు జరా హరాహ. శ్రీమాత్రే నమః.